Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. Corona first vaccine launch చేసింది రష్యా. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో టెస్టులు పెంచాలన్నారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో భారీగా పెంచామని చెప్పారు కేసీఆర్. సీమ లిఫ్ట్ పథకం కొత్త ప్రాజెక్టు కాదని కేంద్రానికి లెటర్ రాశారు జగన్. కరోనా రికవరీ 70% చేరిందన్న కేంద్రం. నవంబర్ 16 నుంచి శబరిమల యాత్ర. దక్షిణాదికి తప్పని వరద ముప్పు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. కరోనా తొలి వ్యాక్సిన్ రిలీజ్ చేసిన రష్యా. స్పుత్నిక్ వీగా పేరు. పుతిన్ బిడ్డకే ఫస్ట్ డోస్. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో టెస్టులు తక్కువ. టెస్టింగ్ రేట్ బాగా పెంచాలన్న ప్రధాని మోడీ. కరోనా పరీక్షలు భారీగా పెంచామన్న కేసీఆర్. ఇబ్బందులున్నా సేవల్లో లోపం రాలేదన్న జగన్. ప్రైవేటులో దోచుకుంటుంటే ఏం చేస్తున్నారన్న భట్టి. ఏపీ జలదోపిడీపై బహిరంగ చర్చకు వంశీ సవాల్. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. సీమ లిఫ్టుకు ఆయకట్టు లేదు. కొత్త ప్రాజెక్టు కాదు. పాలమూరు ప్రాజెక్టు ఎందుకు ఆపలేదని జగన్ లేఖ. నవంబర్ 16 నుంచి శబరిమల దర్శనానికి అనుమతి. నెగటివ్ సర్టిఫికెట్లు ఉండాలన్న కేరళ సర్కార్. పార్టీలోనే ఉంటా, ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తానన్న పైలట్. పార్టీలో సోదర భావం నిలిచే ఉందన్న రాజస్థాన్ సీఎం. 2005కు ముందు కేసుల్లోనూ ఆస్తిలో బిడ్డకు వాటా. తండ్రి చనిపోయినా అడిగే హక్కుందన్న సుప్రీం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం. ఆర్మీ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స. కరోనాపై పోరులో భాగంగా ఫస్ట్ వ్యాక్సిన్ విడుదల చేసింది రష్యా. గమలేయ, రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ చేసిన రష్యన్ సైంటిస్టులు ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రష్యన్ వ్యాక్సిన్ పై ఇతర దేశాల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే తొందరపాటుగా టీకాను విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి శుభవార్త చెప్పింది రష్యా. కోవిడ్-19 కు సంబంధించి తొలి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. కరోనా ఫస్ట్ వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసినట్లు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటించారు. వ్యాక్సిన్ విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు. తన కుమార్తెకు తొలి వ్యాక్సిన్ వేసినట్లు ప్రకటించారు పుతిన్. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ కు స్పుత్నిక్ వీగా పేరు పెట్టింది రష్యా. సోవియట్ కాలంలో మొదట లాంచ్ చేసిన శాటిలైట్ స్ఫూర్తితో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. గమలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా జూన్ 18న 38 మంది వాలంటీర్లపై ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వీరందరినీ జూలై 15న డిశ్చార్జ్ చేశారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను జూలై 20న ప్రారంభించారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారందరిలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. రష్యా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఓకే చెప్పింది ఫిలిప్పైన్స్. తానే మొదట వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టే. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి రష్యా చేసిన కృషిని ఆయన అభినందించారు. వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తికి సంబంధించి రష్యాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇదే విషయంపై రష్యా అధ్యక్షుడితో తాను మాట్లాడతానన్నారు. రష్యా వ్యాక్సిన్ పై స్పందించింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. వ్యాక్సిన్ ను తెచ్చేందుకు రష్యాతో కేంద్ర ప్రభుత్వం చేతులు కలపాలనుకుంటే నిపుణుల కమిటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతుందన్నారు. पहले तो ये निवेदन किया था कि एक एक्सपर्ट कमेटी है और उसकी मैंडेट क्या है, मैंने ये आपको बताया था. मैंडेट में वैक्सीन प्रोक्योरमेंट भी मैंडेट का हिस्सा है. इसका ये अर्थ नहीं हुआ कि वो स्वयं वैक्सीन मैंडेट प्रोक्योर करने लग जाएंगे. तो कृपया उस भ्रम में न रहें. वैक्सीन प्रोक्योरमेंट या ड्रग प्रोक्योरमेंट या डायग्नोस्टिक प्रोक्योरमेंट के बहुत सारे परंपरागत तरीके
इस देश में पहले से हैं, हेल्थ सेक्टर में हैं। రష్యా వ్యాక్సిన్ విజయవంతమైతే అది సురక్షితమైనదా, ప్రభావవంతంగా పనిచేస్తుందా లేదా అనే దానిపై పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందన్నారు. अगर रशिया की वैक्सीन सक्सेसफुल होती है और वो हमें क्रिटिकली देखना पड़ेगा कि वो सेफ है और इफेक्टिव है, सेफ कि उससे कोई साइड इफेक्ट ना हो और एफिकेसी हो कि उससे अच्छी इम्यूनिटी आ रही है और प्रोटेक्शन दे रही है. अगर ये दोनों चीज़ें ठीक बैठती हैं तो ये बहुत कदम है कि एकदम वैक्सीन मिल सकती है. इंडिया के पास कैपेसिटी है कि उसकी मास प्रोडक्शन कर पाए और इससे जो वैक्सीन जो स्टडी ट्रायल्स हैं वो और इफेक्टिव हो जाएंगी, वैक्सीन और जल्दी आ जाएगी. लेकिन ये जो दोनों चीज़ें हैं ये एक साइंटिफिक वर्ल्ड में क्लियर होनी चाहिए कि ये वैक्सीन सेफ है और इफेक्टिव. మరోవైపు రష్యా వ్యాక్సిన్పై పలు దేశాల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైనన్ని టెస్టులు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే క్లినికల్ ట్రయల్స్ ను తగ్గించారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందన్నారు ప్రధాని మోడీ. ఈ రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య బాగా పెంచాలన్నారు. 10 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మోడీ. మీటింగ్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. టెస్టుల సంఖ్య భారీగా పెంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. పక్క రాష్ట్రాలతో పోలిస్తే సదుపాయాలు లేకున్నా పక్కా ప్లాన్ తో కరోనాను కట్టడి చేశామన్నారు ఏపీ సీఎం జగన్. తెలంగాణ, బీహార్, బెంగాల్, గుజరాత్, యూపీలలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా, టెస్టింగ్ రేటు తక్కువగా ఉందన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోడీ. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు మీటింగ్లో పాల్గొన్నారు. ఈ 10 రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత, 3వ అన్లాక్ అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. తెలంగాణ సహా టెస్టింగ్ రేటు తక్కువగా ఉన్న మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. अब देखिए, जिन राज्यों में टेस्टिंग रेट कम है और जहां पॉजिटिव रेट ज्यादा है वहां टेस्टिंग बढ़ाने की जरूरत, खासतौर पर बिहार, गुजरात, यूपी, पश्चिम बंगाल और तेलंगाना. यहां टेस्टिंग बढ़ाने पर खास बल देने की बात. साथियों, अब तक का हमारा अनुभव है कि कोरोना के खिलाफ कंटेनमेंट, कांटेक्ट ट्रेसिंग और सर्वेलेंस ये सबसे प्रभावी हथियार है. కరోనా వ్యతిరేక పోరాటంలో నియంత్రణే ప్రధాన ఆయుధమన్నారు ప్రధాని. ఢిల్లీ, హర్యానా, యూపీలోని కొన్ని జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటాన్ని గుర్తించి అమిత్ షా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించామన్నారు. కరోనా సోకిన వ్యక్తిని 72 గంటల్లోగా గుర్తించగలిగితే చాలా వరకు వ్యాప్తిని నియంత్రించగలమన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతూ రికవరీ రేటు పెరుగుతుండటం మంచి పరిణామమన్నారు ప్రధాని. कि हरियाणा के कुछ जिले, उत्तर प्रदेश के कुछ जिले और दिल्ली एक ऐसा कालखंड आया कि बड़ी चिंता का विषय बन गया. तो फिर मैंने एक रिव्यू मीटिंग की और हमारे होम मिनिस्टर श्रीमान अमित शाह जी को नेतृत्व में एक टीम बनाई और नए सिरे से सारा अप्रोच किया. उन 5 जिलों में भी और शहर में भी, दिल्ली में बहुत बड़ी मात्रा में हम जो चाहते हो परिणाम ला पाए. కరోనా అనుభవాల నుంచి పాఠం నేర్చుకుని దేశంలో వైద్య సదుపాయాలు పెంచాలన్నారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వివరించారు. వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కేసీఆర్. టెస్టుల సంఖ్యను భారీగా పెంచామన్నారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మోడీకి వివరించారు. కావలసినన్ని బెడ్లు, మందులు, వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 71%, మరణాల రేటు 0.7% ఉందన్నారు. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామన్నారు కేసీఆర్. వైద్య రంగంపై కేంద్రం దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే మెరుగైన వైద్యం అందించే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం రాష్ట్రాల సమన్వయంతో సమగ్ర వైద్య ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలనే దానిపై ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను మోడీకి వివరించారు. మొదటి నుంచి ఒక వ్యూహంతో ముందుకెళ్తూ సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామన్నారు.
అరగంటలోనే బెడ్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా టెస్టులు చేశామన్నారు సీఎం జగన్. గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకూడదని టెస్టుల కోసం ప్రతి జిల్లాలో ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు గ్రౌండ్ లెవెల్లో కరోనా నియంత్రణకు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా కోసం ప్రత్యేకంగా 138 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను వాడుతున్నామన్నారు. ఇందులో 37,000కు పైగా బెడ్లున్నాయన్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ల కోసం 109 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 56,000కు పైగా బెడ్లు ఉన్నాయన్నారు. Andhra Pradesh has already completed testing of more than 25,34,304 test cases, sir. Contact tracing and continuous involvement of more than 2 lakh volunteers at the ground level along with rigorous clinical management, we have succeeded in keeping the mortality to less than 0.90%, sir. ఏపీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా పక్క రాష్ట్రాల్లో లాగా మౌలిక సదుపాయాలు లేకపోయినా కరోనా నియంత్రణలో కమిట్మెంట్తో పనిచేశామన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం సహాయం చేయాలన్నారు జగన్. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కు కావడం వల్లే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి రీడిజైన్ పేరుతో కాళేశ్వరం వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచారని అన్నారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుంటే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారన్నారు వివేక్ వెంకటస్వామి. జగన్ పైన ఏం మాటలు మాట్లాడతలేవు. ఇప్పుడు సంగమేశ్వరం ఇష్యూ ఉన్నది, కానీ దానిపైన కూడా 8 నెలల పైన జగన్మోహన్ రెడ్డి జియో ఇష్యూ చేసినప్పుడు నువ్వు మాట్లాడతలేవు. కొట్టాడుతా ఎక్కడ కొట్టాడుతావు? మంచిగా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొన్న పెట్టుకున్నప్పుడు నీకు ఒక మంచి అవకాశం ఉండే. ఆ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేసి ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి, సుప్రీంకోర్టులో కేవలం ఆంధ్రప్రదేశ్ పైన కేసేసి దాన్ని స్టే తీసుకొచ్చే బాధ్యత నీది ఉంది. కానీ దాన్ని మర్చిపోయి కేవలం మెగా కృష్ణారెడ్డికి అక్కడ టెండర్ రావాలని చెప్పి నువ్వు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేయలేదు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ఈ సంగమేశ్వర్ ప్రాజెక్టులో టెండర్లు పార్టిసిపేట్ చేస్తారో వీళ్ళను సస్పెండ్ చేయాలి. తెలంగాణలో ఏ ఒక్క కాంట్రాక్టర్ ఎవరైతే సంగమేశ్వర్ ప్రాజెక్టులో ఆయన టెండర్ వేసినారో వాళ్ళకి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఏపీ జలదోపిడీకి ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఫైర్ అవుతున్నారు. కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైందంటూ మండిపడుతున్నారు. సర్కార్ ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం ప్రాజెక్టులతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడిపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి. ఏపీ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని, మీ తరఫున మీకిష్టం వచ్చిన ప్రతినిధిని పంపాలని సీఎం కేసీఆర్ ను కోరారు వంశీచంద్. పోతిరెడ్డిపాడు సంగమేశ్వరంతో ఏపీ జలదోపిడిపై బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం కు లేఖ కూడా రాశారు వంశీచంద్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారా, లేక తెలంగాణని ఎడారిగా మారుస్తూ రాయలసీమని రతనాలసీమ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తూ ముఖ్యమంత్రి గారినే చొరవ తీసుకొని వారి పార్టీ తరపున వారి ప్రతినిధిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద నేను వేచి ఉంటాను, మీ ప్రతినిధిని ఎవరినైనా బహిరంగ చర్చకు పంపించండని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, జనం చనిపోతుంటే సీఎం కరోనాపై రివ్యూ చేయకుండా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బిల్లుల పేరుతో ప్రైవేట్ హాస్పిటళ్లు దోచుకుంటుంటే సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలోని 50% బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. మేము ప్రైవేట్ హాస్పిటల్ అందరి మీద చర్యలు తీసుకోవడానికి కమిటీ వేసాం. రిపోర్ట్ వస్తే ఏ రిపోర్టు పచ్చిగా బయటికి కనిపిస్తా ఉంది. నువ్వు ఏ హాస్పిటల్ పోయినా చెప్తారు ఎంత భయంకరంగా ఆడ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షలు పీడిస్తా ఉన్నారు. ఏమిటయ్యా ఇది? ఈ ప్రభుత్వం దేనికి? ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరం హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి
అన్ని హాస్పిటల్స్ లో ఉన్నటువంటి 50% బెడ్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ నడ్డా చేసిన విమర్శలపై స్పందించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. బీజేపీవి మాటలు తప్ప చేతలు లేవన్నారు. పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ పెద్దలు విచారణ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉన్నప్పుడు విచారణకు ఇబ్బంది ఏంటన్నారు పొన్నం. బీజేపీ నేతలు టీఆర్ఎస్ తో దోస్తీ చేస్తూనే రాజకీయం నడుపుతున్నారని ఫైర్ అయ్యారు పొన్నం. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా తాము ఎలాంటి కొత్త ప్రాజెక్టు చేపట్టలేదన్నారు ఏపీ సీఎం జగన్. గత ఒప్పందానికి అనుగుణంగానే తమ ప్రాజెక్టులున్నాయన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ కు లేఖ రాశారు జగన్. గతంలో షెకావత్ రాసిన లేఖలోని అంశాలను జగన్ తప్పుపట్టారు. జల వివాదాలపై ఏపీ స్పందించలేదన్నది కరెక్ట్ కాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నించినా కౌన్సిల్ నుంచి స్పందన లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాత వాటికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త ప్రాజెక్టు కాదన్నారు. ప్రాజెక్టు ద్వారా అదనంగా నీళ్ల మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కిందకు రాదన్నారు. తెలంగాణ ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు జగన్. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. దేశంలో 4 రోజులుగా 60,000కు పైగా నమోదైన కరోనా కేసుల్లో ఇవాళ తగ్గుదల కనిపించింది. 24 గంటల్లో 53,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని, రికవరీ రేటు పెరుగుతుందని స్పష్టం చేసింది కేంద్రం. మరోవైపు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రైళ్లపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అటు నవంబర్ 16 నుంచి శబరిమలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. దేశంలో కరోనా మరణాల రేటు తొలిసారి 2% దిగువకు వచ్చిందని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 1.99%గా ఉందని స్పష్టం చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్. టెస్టుల పెంపు, నాణ్యమైన చికిత్స కారణంగా దేశంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 69.8%గా ఉన్నట్లు ప్రకటించారు. ప్రధాని చెప్పినట్లుగా తెలంగాణ, గుజరాత్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. कि सभी राज्य सरकारों का ये प्रयास होना चाहिए कि जितने नए पॉजिटिव केस आते हैं उनके क्लोज कॉन्टैक्ट्स का न केवल ट्रेसिंग बल्कि उनकी टेस्टिंग और आइसोलेशन या हॉस्पिटलाइजेशन पहले 72 घंटे में कर लिया जाना चाहिए. इससे संक्रमण को रोकने में और मृत्यु दर को कम करने में हम आगे बढ़ सकेंगे. ये दूसरी महत्वपूर्ण बात माननीय प्रधानमंत्री जी ने कही. जो तीसरी महत्वपूर्ण बात माननीय प्रधानमंत्री जी ने सभी 10 राज्यों के मुख्यमंत्रियों के संज्ञान में लाई, वो ये है कि हम सबका उद्देश्य कोविड की मृत्यु दर को 1% से नीचे लाने का होना चाहिए. దేశంలో వరుసగా 4 రోజులు 60,000కు పైగా నమోదైన కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య దేశంలో 53,601 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 22,87,000 దాటింది. ప్రస్తుతం దేశంలో 6,42,000 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 15,98,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.